దేవుడి మీద ఆధారపడాలి సేవకుడు అని అంటాను ఉపేందర్. నేను ఏ అవసరం వచ్చినా ఒక సేవకుడిగా దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడితే నీ అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు అంటాను నేను. ఎంత పవర్ఫుల్ బుక్ కదా వాళ్ళది. పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తుందా అది అకార్డింగ్ టు దెమ్. కిడ్నీలు బాగు చేద్దా, మళ్ళీ మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, చెవులు లేని వాళ్ళ చెవులు, కళ్ళు లేని వాళ్ళ కళ్ళు, ఇన్ని చేస్తుంది కదా. దేవుడికి వాళ్ళే లెక్క చెప్తారు ఉపేంద్ర గారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఫస్ట్ అలాంటి వ్యక్తులు ఉన్నారంటే అది క్రిస్టియానిటీలోనే కాదు కానీ అన్ని నేను క్రైస్తవం గురించే మాట్లాడతా. ఉన్నారా అంటున్నా. ఉంటారు, ఎందుకుంటారు. మంచి చెడు అనేటువంటిది ప్రతి చోట ఉంటది. క్రిస్టియన్స్ అందరూ గొప్ప వాళ్ళని నేనేం చెప్పట్లేదు. పాస్టర్లు అందరూ కూడా చాలా పరిశుద్ధులు, వాక్యానుసారమైనటువంటి పరిచర్య చేస్తున్నారని అందరిని కూడా నేను సరిపోను. ఎందుకంటే లేఖనాల్లో చూసినా సరే దేవుడి పేరు చెప్పుకొని చాలా మంది తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుడి పేరు చెప్పుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. అప్పుడే ఉన్నారంటే ఈ రోజుల్లో ఉండరా. కాబట్టి నేనంటాను పాస్టర్లకి డబుల్ తీర్పు అనేటువంటిది ఉంటది. కాబట్టి లెక్క చెప్పవలసిన రోజు వచ్చినప్పుడు దేవుడికి వాళ్ళు ఈ రోజు సుఖపడొచ్చు కానీ ఇబ్బంది ఉంటది అంటారు. కానీ ప్రతి ఒక్కరికి తీర్పు అనేటువంటిది ఒకటి ఉంటది ఉపేందర్, ఖచ్చితంగా. ఇప్పుడు అంతా బానే ఉంది, మేము కూడా ఆయనకి లెక్క చెప్పాలి. మీరు ఇంతసేపు మాట్లాడారు, మీరు మాట్లాడే వేలో ఎక్కడ కూడా నేను పరిచర్య చేస్తున్నా, లేదంటే దేవుని వాక్యం చెప్తున్నా, నాకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది, నాకు పైసలు ఇవ్వండి అని మీరు ఎక్కడా వాడలేదు. అలాంటి పదాలు కూడా వాడలేదు. కానీ చాలా మంది పొద్దున్న లేస్తే ఏమైపోయిందంటే ఒక సెల్ఫీ వీడియో పెట్టడం, కింద ఒక స్కానర్ పెట్టడం, ఫోన్పే, గూగుల్ పే అకౌంట్స్ పెట్టడం. సో ఏంది ఇదంతా ఎటు పోతుంది రాను రాను అంటే మీరు వాళ్ళనే అడగాలి. ఇప్పుడు నాకు చాలా అవసరాలు ఉంటాయి ఉపేందర్. నేను ఎందుకంటే ఒక్కడనే మాస్తున్నాను, నాకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ లేరు. నా ఫ్యామిలీలో ఎవరూ సపోర్ట్ చేయరు. పరిచయకు సంబంధించిన ఏ అవసరం వచ్చినా నా పేరెంట్స్ కూడా ఈ రోజు నేను ఏది అడగను, కేవలం ఆయన అడుగుతాను, ప్రభు నీ సేవ చేస్తున్నాను, నీ కోసమే నేను ప్రయాసపడుతున్నాను, మరి ఇప్పుడు పరిచయకు సంబంధించిన అవసరాలు ఉన్నాయి అని చెప్పుకోవడం నా పని. ఎవరో ఒకరిని దేవుడు ప్రేరేపిస్తాడు. మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినట్టుగా అలా కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. పర్సనల్ గా ఫోన్ చేసి నా నెంబర్ తీసుకుని ఇలా పరిచయలో మేము మా చేతిలో ఉంచాలనుకుంటున్నాం అన్నా అని చెప్పే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా దేవుడు తన పనిని జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. దానికి మళ్ళీ మనం QR కోడ్స్ ఇచ్చి గూగుల్ పే నంబర్స్ ఇచ్చి అంత అవసరం లేదు. నిజంగా దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ప్రతి అవసరతని, అది పరిచయకు సంబంధించిందైనా, ఆయన తీరుస్తాడు. ఏదో ఒక విధంగా తీర్చుకుని వస్తాడు. ఎవరో ఒకరి ద్వారాగా ఆయన మాట్లాడతాడు, అందులో సందేహం లేదంటాను. ఇంకా అందులో ఏముంది. ఇప్పుడు ఏదో ఒకరికి ఒక హిందూ ఫ్యామిలీకి ఒక రాకూడనటువంటి వ్యాధి ఏదో వచ్చింది. నేను కేవలం సంఘానికి సంబంధించిన వ్యక్తులకే చెప్పాను, కాంట్రిబ్యూట్ చేద్దాం, వాళ్ళకి ఏదన్నా సహకరిద్దాం అని చెప్పి. సంఘం అంతా సహకరించింది. ఆ విషయం బయట హిందూస్ కూడా తెలిసింది, వాళ్ళు కూడా వచ్చి సహకరించారు. అందులో తప్పే ఉంది. దేవుడు ఒక వ్యక్తిని ఆదరించాలి, ఏదో రకమైన మేలు చేయాలనుకుంటే మనుషుల్నే వాడుకుంటాడు కదా. అంటే ఇప్పుడు పర్టికులర్ గా అలాంటి పరిస్థితి వస్తే అడగాల్సింది వస్తే దేవుడి మీద ఆధారపడాలి సేవకుడు అని అంటాను ఉపేందర్. నేను ఏ అవసరం వచ్చినా ఒక సేవకుడిగా దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడితే నీ అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు అంటాను నేను. ఎవరో ఒకరి ద్వారాగా నీ అవసరాన్ని తీర్చగలిగే దేవుడు అంటాను నేను. ఇప్పుడు పెద్ద పెద్ద కల్వరి టెంపుల్లలో కూడా వాళ్ళు దేవుడి మీద ఆధారం పక్కన పెడితే వచ్చే భక్తుల్ని కానుక రూపంలో మీరు ఎంత ఇవ్వాలి, దశంభాగం ఇవ్వాలని కవర్లు ఇవ్వడం ఏంటి, బలవంతంగా కల్వరి టెంపుల్ కావచ్చు, అది వాట్ ఎవర్ ద మినిస్ట్రీ ఇట్ మేబీ, బలవంతంగా ఎంత ఇవ్వాలి అనడం మాత్రం బైబిల్కి వ్యతిరేకమైందండి. ఒకవేళ అలాంటి మాటలు ఎక్కడైనా మీకు ఎదురైనా అది వాక్య విరుద్ధమైంది, ఆ వ్యక్తి నిజమైన సేవకుడు కాదు. మీ హృదయాలు ప్రేరేపించిన కొలిది మీరు ఇవ్వమని బైబిల్ సెలవిస్తుంది తప్ప ఎంత ఇవ్వాలి అన్న మాట పూర్తిగా వాక్య వ్యతిరేకమైన మాట. ఆ పుస్తకం బజార్ బుక్, వాడి బుక్ బజార్ బుక్. ఇప్పుడు షాలోమోను రాజు వాళ్ళ అమ్మ మంచిదని నేను అనుకుంటా, అతను అనుకోకపోతే మనం వేయాలి అంటే ఆయన అనుకోవట్లేడు అంటారా? అలా అనుకోకపోతేనే కదా ఇలాంటి మాటలు వస్తాయి కదా. ఇప్పుడు ప్రతి దేవాలయాలు గుణదల, ఆరోగ్యమాత, రహదారి మాత, రెడ్ లైట్ ఏరియా మాత, ఈ మాతలందరికీ పూలు పెడతారు. ఏమో బోల్డ్ ఉన్నాయి, వాళ్ళు పుట్టించారు. శృంగార మాత, ఇది చాలా ఉన్నాయి. వాళ్ళ బుక్ లో వేస్తుమ్మా ఈ రోత, మాత అనే పదమే లేదు రోతలో. ఇప్పుడు వాళ్ళకి పూలు పెడతారుగా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఈ మేరీ కూడా బజార్దేనా అకార్డింగ్ టు షాలోమోను రాజు? కాదు కదా, తప్పు కదా. కాబట్టి నీ సబ్జెక్ట్ ఏముంది? ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు గాడ్డు. ఎలా గాడ్డు చెప్పు. పూలు గురించి నీకెందుకు అన్న? మీ దాంట్లో పువ్వులు లేవు, నీ దాంట్లో నవ్వులు లేవు. ఈ ఫర్ ఎడారి, ఈ ఫర్ ఏడుపు, నీ ఏడుపుడు వేడు. ఓకే, అదేందన్నా?
సో షాలోమ్ రాజు పోనీ ఇలా కూర్చుని నువ్వు నర్సరావుపేట వెళ్తే ఇంటర్వ్యూ ఇస్తాడేమో, ట్రై చేయి. కష్టం. వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పించాను చాలు. అసలు ఆయన ఇంటర్వ్యూ ఇయ్యాడు. వాళ్ళ ఇంట్లో ఉంటాడా? నేను ఒక్కటే అడిగేది, ఆ సార్ పేరు చెప్పండి. నువ్వు ఇది అడుగు, వాళ్ళ నాన్న పేరు. నువ్వు ఏ పాస్ వచ్చినా ఆ సార్ పేరు చెప్పండి అని అడుగు, అంతే. వాళ్ళ నాన్న పేరు చెప్పాను. ఇప్పుడు పేరు ముఖ్యం కాదన్నాడు ఇందాక ఎవడో. పేరు దేవుంది అన్నప్పుడు దేవుణ్ణి రామా అని పిలవచ్చుగా, గోవిందా అని పిలవచ్చుగా, నారాయణ అని పిలవచ్చుగా. ఈ తొక్కలో 2 అక్షరాలు ఎందుకు పిలవాలి? అవునా కదా? ఇప్పుడు ఇంగ్లీష్లో రామ, తెలుగు కూడా రామాయే. ఇంగ్లీష్లో కృష్ణ, తెలుగు కూడా కృష్ణయే. సంస్కృతంలో నారాయణ, ఇంగ్లీష్లో కూడా నారాయణ. మరి ఇదేందో ఏ వ్యాపారం, పత్యాపారం. అక్కడ జీసస్, ఇక్కడ యేసు. పత్యాపారం మరి కాదా? వాడే నా మగుడు, వాడే నా ప్రియుడు, ఏసే నా ప్రియుడు. అసలు ఆ పదమే లేదు. నెంబర్ 1 వాడు మొగుడు అందే. కొద్ది రోజుల తర్వాత ఆ డాడీ డాడీ డాడీ. మొగుడు డాడీ ఎలా అయ్యాడురా? అసలు ఏమన్నా వాయు వరుస ఉందా మీకు? ఇటువంటి పాటలు వింటుంటారా మీరు? ఇగో వీళ్ళు పాడుతుంటారుగా. ఆ అక్క పాడద్దుగా, ప్రసన్న అక్క. ప్రసన్న బోల్డ్ పాడింది. ఆ ప్రసన్న అనే ఆవిడ కూడా హిందువే కదా. ప్రసన్న పేరు ఎక్కడది? ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ పాపిస్ట్ పుస్తకంలో ప్రసన్నత లేదు, ప్రసన్న కూడా లేదుగా, ప్రసాదం కూడా లేదుగా. ఓన్లీ ఏముంది? బ్లడ్, నో హెడ్. వాని రక్తం మనసు. ఏ రక్తం? ఏ పిశాచాలే ఇందులో మీరు? రక్తాలు కడగడానికి రక్తంతో కడగబడిను రక్తం. ఇప్పుడు ఒరే రక్ష అని సినిమా తీశారు దాసనారాయణరావు గారు. ఆ సినిమాలో ఓ పాట ఉంది, ఆర్ నారాయణమూర్తి గారు. ఏంటి? నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు అని పాట ఉంది. ఎప్పుడో 30 ఏళ్ళ 10 ఏళ్ళ క్రితం కదా. ఇప్పుడు ఆయన బ్లడ్తో నడిపి అంటే దాని అర్థం చెమట ఓడిచే అని అర్థం. ఇప్పుడు షాలోమ్ రాజు ఏ రక్తం వాడుతుంటాడు? నాకు తెలియక అడుగుతున్నాను. మరి ఎందుకంటే సత్యబాబు మళ్ళీ చెబుతారంట, వీళ్ళ దగ్గర ఒక్కటన్నా రియాలిటీ ఉంటే మనం అందరం జాయిన్ అయిపోతాం. మీకు కూడా కొట్లెత్తా ఇట్లా పెట్టుకోవాలా మేము కూడా? అక్కడికి వెళ్ళాక పెట్టుకోవాలిగా. లేకపోతే నాకు తెలియక అడుగుతాను, ఇంత పవర్ఫుల్ బుక్ కదా వాళ్ళది. పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తుందా లేదా? అకార్డింగ్ టు దెమ్. కిడ్నీలు బాగు చేద్దా, మళ్ళీ మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, చెవులు లేని వాళ్ళ చెవులు, కళ్ళు లేని వాళ్ళ కళ్ళు, ఇన్ని చేస్తుంది కదా. ఇక్కడ హెలెన్ కెల్లర్ ఒక డమ్ అండ్ డఫ్ స్కూల్ ఉంది, 1200 మంది. ఎవడైనా పాస్టర్ని పిలుచుకున్నానా? వాళ్ళందరినీ వాళ్ళ చెవులు వినపడేలాగా, కళ్ళు కనపడేలాగా దేవనార్ బలైన్ స్కూల్కి వెళ్దాం నాన్న, పాస్టర్ని తీసుకురాను నాన్న, మనం కూడా జాయిన్ అయిపోదాం, మనం కూడా గొర్రెలు అయిపోదాం.